నీతిమంతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 2 పేతురు 2:8. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూచిన వాటినన్నిటిని బట్టియో వినిన వాటినన్నిటిని బట్టియో వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. ఎంతో అనుభవశాలి అయినటువంటి పేతురు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. దుష్టుల యొక్క సంభాషణతో విసిగిపోయినటువంటి లోతును గూర్చి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. లోతు గారు నీతిమంతుడే, కానీ దేవుడు కోరిన విధంలో ఆయన లేరు. ఆయనకు విశ్వాసం లేదు. అబ్రహాము గారి దగ్గర తర్పీదు పొందినా కూడా అతడు విశ్వాసంలో ఎదగలేదు. తన పనులు చాలా చక్కగా నిర్వర్తించు ఒక పాదిరి గారిని నేను ఎరుగుదును. నేను ఎంతో ప్రభావింపబడి ఆయన ఎక్కడ నేర్చుకున్నాడో అని ఆశ్చర్యపోయాను. ఆయన ఒక పెద్ద బిషప్ గారి ద్వారా తర్పీదు పొందారు. అయ్యో, చాలా ఓటమి పాలవడం నేను చూశాను. అతనికి వచ్చినటువంటి జబ్బు ద్వారా అతడు దేవుని వైపుకు త్రిప్పబడ్డాడు. అలాంటి తర్పీదు సాధారణంగా లోతైనది కాదు. సమస్యలు దేవుని వైపు త్రిప్పుతాయన్నది నిజమే. అయితే ఆ కష్టాలు తీరిన తర్వాత బాగా శుద్ధీకరింపబడాలి. పరిశుద్ధాత్ముడు మాత్రమే అలాంటి నిజమైన సంపూర్ణ తర్పీదు ఇవ్వగలుగుతారు. లోతుగారు నీతిమంతుడే, కానీ అతని నీతి అతని భార్యకు గాని పిల్లలకు గాని సంక్రమించలేదు. వర్షింపనటువంటి మేఘాల గురించి బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. అంతరంగంలో అలాంటి జయము లేకుండా అలాంటి విజయాలను గూర్చి చెప్పేవారిని గూర్చి మనము హెచ్చరింపబడుతూ ఉన్నాము. నీవు మోసగాళ్లతో మాట్లాడేటప్పుడు బాగా శుద్ధీకరింపబడాలి. ఎందుకంటే ఆ ఆత్మ అంటువ్యాధి లాంటిది. నీవు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీవు ఆత్మలో లేనట్లయితే వారి మాటలు నిన్ను క్రిందకి లాగేస్తాయి. జాగ్రత్త. వారు చాలా పెద్ద పెద్ద మాటలు పలుకుతారు. ఎవరైతే వారి ప్రతి తలంపును క్రీస్తు వారి దగ్గర పరీక్షింపబడినట్లుగా తీసుకుని వస్తారో వారు మాత్రమే దేవుని సేవలో ఉపయోగించబడతారు. భక్తి వేషం వేసే బంధువులు చాలా అపాయకరంగా ఉంటారు. వారి ఆలోచనల విషయంలో చాలా జాగ్రత్త. దేవత్వము యొక్క గూఢమైన రహస్యము గొప్పది. చాలా జాగ్రత్తగా మసలుకో. సంఘంలో బోధించాలని చాలా ఉత్సుకత కలిగినటువంటి ఒక యవనస్తుణ్ణి నేను ఎరుగుదును. అదే అతని నాశనానికి దారితీసింది. ఇతరులకు కనబడాలనుకోవద్దు. లోతైన క్రైస్తవ జీవితాన్ని సంపాదించుకోవడం అనేది చాలా కష్టం. మన స్నేహితులు దేవుని చేత నిర్ణయింపబడాలి. చెడు మాటలు వినడం వల్ల చెడు మనలోనికి ప్రవేశిస్తుంది, కాబట్టి దాని నుండి శుద్ధీకరించబడాలి. నీ పట్ల దేవుని ఉద్దేశము గొప్పది, కానీ సరి అయిన దారి నుండి ప్రక్కకు నిన్ను లాగడానికి సాతానుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దేవుని మార్గము నుండి దైవజనులు ఎప్పుడు కూడా ప్రక్కకు తొలగలేదు. ప్రక్కకు తొలగిపోవడం కంటే వారి జీవితాలనే పోగొట్టుకోవడానికే వారు సిద్ధపడ్డారు. అట్టి కృపాధన్యత మనకును దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.